చూడండి మనం నాట్ మ్యాప్ చిల్డ్రన్స్ ఎలా ఉన్నారో చూద్దాము. ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఇంటూ మార్క్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నాట్ మ్యాప్డ్ చిల్డ్రన్స్ అనమాట. ఈ పిల్లల గురించి మనం గ్రీన్ మార్క్ ఉంటే మ్యాపింగ్ చేసినట్టు ఫ్యామిలీతోని, ఈ ఇంటూ మార్క్ ఉంటే మ్యాపింగ్ చేయని అనమాట. ఇప్పుడు ఈ మ్యాపింగ్ చేయని పిల్లలను ఏ విధంగా మ్యాప్ చేద్దామో చూద్దాము. ఈ కళ్యాణి ఉంది కదా, ఇది చేద్దాం చూడండి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, ఇగో ఇక్కడ కూడా చూపిస్తుంది చూడండి, కుటుంబ సర్వేతో జత చేయని లబ్ధిదారుల సంఖ్య అని చూపిస్తుంది. ఇది మనం చెయ్యాలి. కళ్యాణి ఉంది కదా, ఈ ఫ్యామిలీలో మెంబర్ అనమాట. ఇక్కడ 0 to 6 years బెనిఫిషరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూడాలి, ఇగో కళ్యాణి అని ఉంది. ఇగో ఈ కళ్యాణిని సెలెక్ట్ చేసుకుందాం. అవును, కుటుంబ సభ్యునిగా జత చేస్తున్నారా? అవును. ఇక్కడ తనకి ఆధార్ కార్డు లేదు, అవసరం కూడా లేదనమాట. ఇక్కడ జెండరు ఫీమేలు. మొబైల్ నెంబర్ ఉందా? ఉంది. ఫాదర్స్కి. రిలేషన్షిప్ బ్రదర్, సిస్టర్, డాటర్. ఓకే. డిజబిలిటీ ఉందా అని అడుగుతుంది. డిజబిలిటీ లేదు. ఇక్కడ ఏరియా అంగన్వాడీ ఏరియాలోనే ఉంటుందా అని అడుగుతుంది. ఉంటుంది. టైప్ ఆఫ్ రెసిడెన్సీ పర్మనెంట్ అమ్మాయి. ఇక్కడ ఫాలోయింగ్ ద సర్వీస్, ఇక్కడ ఏమి ఇస్తున్నాం మనం అమ్మాయికి? మనం ఫుడ్ ఇస్తున్నామా అని అడుగుతుంది. ఇక్కడ ఫ్రీ స్కూల్ చెప్తున్నామా, ఫుడ్ ఇస్తున్నామా? మనం టీహెచ్ఆర్ ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ సెలెక్ట్ ఫ్యామిలీ స్టేటస్ అంటే తల్లిదండ్రులు ఉన్నారా, ఎవరైనా చనిపోయారని అడుగుతుంది. ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు కదా, హ్యావ్ బోత్ పేరెంట్స్. ఓకే. ఇక్కడ చేసాం. ఇక్కడ మనం మిస్టేక్ చేసాం చూడండి, ఫ్యామిలీ సర్వే నెంబర్ వేయలేదు అమ్మాయికి. అంటే ఫ్యామిలీలో ఎన్నో నెంబర్ అని, అమ్మాయి ఫ్యామిలీలో 4 మెంబర్స్. ఇగో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా చేయాలి.